నేను 10:30 9:30 అప్పుడు పనుకున్నప్పుడు 10 గంటలకి మాలాద్రి ఫోన్ చేసిండు. ఏంది మాలాద్రి అన్న, రేపు కరువు పని ఎక్కడన్నా? అది కాదు బాబాయ్, కారు ఏమైనా జనార్దన్ కారు కొట్టింది, మీ వాడు ఆడు పడిపోయినా మేము తీసుకొచ్చినాం. ఒక కర్రలు తీసుకొని వచ్చారు, ఒక దెబ్బ కొట్టారు పడిపోయాలకి. అరలచ్చమ్మ కొడుకుని అదరత్తనే వాడిని కొట్టాలకి వాడికి ఊపి రాలేదు. ఊపి రాడపోయాలకరే మీ ఇద్దరు దెంకపోయి తాళ్ళూరు కొండలరావు, వీడు జడ సురేష్ మాలాద్రి దెంకపోయి ఆడు వదిలిపెట్టి రాని రాయడానికి ఈ మనిషి ఉంటాడని మాకు చెప్పకుండా ఆ మనిషిని వదిలిపెట్టి ఈ మనిషి కాడికి వచ్చాడు. బాబాయ్ మీ తమ్ముడు లేడని నాకు ఫోన్ చేశాడు. నేను వచ్చినాక వెంకటేశ్వర్లు ఒకడు, బాలకృష్ణ ఒకడు, సునీల్ ఒకడు, కొండపరాయుడు ఒకడు, మా తమ్ముడు ఏంటంటే ఇటు పోయిందని చెప్పాడు. వీడు అడిగితే ఇడు పడిపోయి ఉన్నాడు, నేను వచ్చాక లేడు, అర్థం కాలేదని జడ మాలేద్దరు అన్నాడు. ఏందిరా ఇటు పడిపోయాక వెనక పోలీసు వాళ్ళు వస్తారు, ఏమవుద్దిరా పోలీసు వాళ్ళు మేమే పిలిచింది, ఏమవుద్ది ఎమ్మెల్యే మన చేతిలో ఉండడు, వాడిని కూడా ఉందని కారు డ్రైవర్ అతను అన్నాడు. ఆ మాట అంతవరకే నాకు తెలుసు. పోలీసు వాళ్ళు వస్తుంటే నేను చీకట్లో కూకున్నా. వాళ్ళు ఏమంటారు, మా తమ్ముడు అంటే నీ బైక్ ఎత్తుకుపోతున్నారా, నువ్వు ఆడరా కూకుందువు, నీ తమ్ముడు వచ్చిందాక నువ్వు ఉండాలని నేను భయపడినా. కాకపోతే నేను రానంటవా, ఒక 2,000 ఇవ్వమంటావు, నా జేబులో ఒక 2,000 3,000 ఎప్పుడు ఉంటాయి. అవి అడగతారని చీకట్లో కూకొని ఇంటికి పోతే 12 గంటల దాకా చూస్తే రాలా. 12 గంటలకు మా వాళ్ళకి అందరికి చెప్పుకొని వచ్చిన తర్వాత 5 గంటలకు వచ్చి అన్ని చూస్తే నరేంద్ర అనే అతను అడవిలో కూడా ఎదురు వస్తున్నాడు. ఏంది నరేంద్ర, మా తమ్ముడు ఎవడకపోతే నాకు తెలవడని. బండి ఏమో వంకబడి ఉంది, ఏమో నేను అడగల, వెళ్ళిపోయాడు సరణ. తర్వాత నా భార్య మా మద్దం తీసుకొచ్చి ఆడ చూసి బాయిలో పడి చచ్చిపోయి ఉన్నాడు. చెప్పులేమో తూరుకుంటాయి, మనిషి ఏమన్నా బోర్ల పడి ఉన్నాడు. కొట్టింది వాళ్ళేనని నాకు తెలుసు. నేను అన్నా కొండపనాయుడి కాడికి పోయి, సురేంద్ర కాడికి, కొండపనాయుడి కాడికి, సునీల్ కాడికి పోయి, నువ్వు 15 మంది రా, కొట్టినోండి నేను లాక్కొని వస్తా అని చెప్పిన. వద్దు, నీకు ఎంత కావాలా ఏంది అని అడిగారు. నాకు డబ్బులు ఏముంది, నేను ఒక మనిషిని డబ్బులు ఒక 50 లక్షలు ఇస్తాను, నాకు అంత సరిపోతుంది. నా తమ్ముడు ఏడొస్తాడు, మీరు రమ్మంటే నేను వస్తాను పొమ్మన్నాడు సునీల్ కొండపనాయుడు. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫోన్ చేసినా కూడా ఎత్తటం, నన్ను పంపించారు వాళ్ళు. అది జరిగిన సంగతి నా వరకు.